శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితుల గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇందులో వైదిక మతం గురించి డిస్కషన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జైన మతం గురించి డిస్కషన్ చేద్దాం. శాతవాహనుల కాలంలో జైన మతం అండ్ బౌద్ధ మతం చాలా ఇంపార్టెంట్. ఇందులో భాగంగా మనం ఫస్ట్ ఏంటంటే జైన మతం గురించి డిస్కషన్ చేద్దాం. ఈ జైన మతం గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఏంటంటే మనకు ఈ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ, కర్ణాటక ప్రాంతంలో మనకు ఎక్కువ కనిపించేటువంటి జైన మతం ఏంటంటే దిగంబర జైనం. ఈ దిగంబర జైనం అంటే ఏంటంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో చంద్రగుప్త మౌర్యుని కాలంలో కరువు సంభవిస్తుంది. ఆ కరువు సంభవించినప్పుడు కొంతమంది భద్రబాహు నాయకత్వంలో ఏం చేస్తారంటే కర్ణాటకలోని శ్రవణ బెళగాలకు వెళ్తారు. వెళ్ళి అక్కడ ఒక 12 సంవత్సరాలు ఉంటారు. ఆ 12 సంవత్సరాలు ఉండి మళ్ళీ తిరిగి మగధకు వస్తారు. ఎవరైతే భద్రబాహు నాయకత్వంలో వెళ్ళి 12 సంవత్సరాలు ఉండి ఇటు వస్తారో వారిని ఏమంటారంటే దిగంబర జైన్ అంటారు. కాబట్టి వీరు ఏం చేస్తారంటే ఈ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో వీళ్ళు ఏం చేస్తారంటే దిగంబర జైనాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆంధ్ర, తెలంగాణలో దిగంబర జైనం అనేది ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జీన ప్రభసూరి యొక్క కల్ప ప్రతిభ అనే గ్రంథం ప్రకారం శాతవాహనుల కాలంలో 52 మంది సేనాపతులు 52 జైనాలయాలు నిర్మించారనేటువంటి ఎవిడెన్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మొదటి తీర్థంకరుడైనటువంటి వృషభనాథుడి యొక్క కుమారుడైనటువంటి గోమటేశ్వరుడు తెలంగాణలోని అస్మకను పాలించినట్టు ఎవిడెన్స్ ఉంది. నెక్స్ట్ 10వ తీర్థంకరుడైనటువంటి జైనంలో 10వ తీర్థంకరుడైనటువంటి శీతలనాథుడు బదలపురి ఆర్ భద్రాచలంలో జన్మించాడనేటువంటి ఎవిడెన్స్ ఉంది మనకు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రాజు అయినటువంటి శాతవాహనులో ఫస్ట్ రాజు ఎవరు? శ్రీముఖుడు యొక్క కైన్స్ మనకు చాలా వరకు మునులగుట్టలో దొరికాయి. ఈ మునులగుట్టలో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సల్లేఖనకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మనకు లభించడం జరిగింది. అంటే సల్లేఖన దీక్షలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ జరిగింది. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి కరీంనగర్లో మునులగుట్ట అనేది జైనానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ చెప్పవచ్చు. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో మనకు ఏంటంటే వెనకతటిపురి, దీన్ని విజయవాడ అంటాం. విజయవాడలో ఏంటంటే జైన మత సంఘయానం ఉండేది. జైన్లు ఇక్కడ మహాసభను నిర్వహించారని చెప్పవచ్చు. నెక్స్ట్ సంప్రాప్తి, అశోకుడి యొక్క మన్మడైనటువంటి సంప్రాప్తి వడ్డెమాను కొండ వద్ద ఒక జైన విహారాన్ని నిర్మించాడని. నెక్స్ట్ కరవేలుడు అంటే మహామేఘ వంశానికి సంబంధించినటువంటి కరవేలుడు గుంటుపల్లిలో మహామేఘన విహారాన్ని నిర్మించాడని ఒక ఎవిడెన్స్ అనేది మనం దొరకడం జరిగింది. కరవేలుడు మోస్ట్ ఇంపార్టెంట్, జైన మతంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శాతవాహనుల కాలంలో ప్రసిద్ధ దిగంబర జైనాచార్యుడు, అతనే కొండకుందాచార్యుడు. ఇతని పేరే పద్మనంది. ఇతను ఏంటంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొనకండ్ల వద్ద కొండపై నివాసం ఉండేవాడు. ఈయన ఏం చేశాడంటే జైన మతంలో 2 శాఖలు స్టార్ట్ చేశాడు. దాన్నే బలత్కార గచ్చము, నెక్స్ట్ వచ్చేసి వగ్ర గచ్చము అనేటువంటి శాఖలు స్టార్ట్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ కొండకుందాచార్యుడు అతను స్టార్ట్ చేసిన శాఖలు. నెక్స్ట్ వచ్చేసి అతను స్టార్ట్ చేసినటువంటి తత్వాలు, దాంట్లో ఏంటంటే షాద్వాదము, నెక్స్ట్ వచ్చేసి అనేకాంతవాదం అనేటువంటి తత్వాలను ప్రారంభించడం జరిగింది. ఈ 2 ఇంపార్టెంట్. నెక్స్ట్ అతను రాసినటువంటి రచనలు, దీన్ని ఏమంటామంటే 3S అంటాం. ముఖ్యమైనవి సమయాసారము, ప్రవచనసారము, పంచస్థాయకాయసారము, మూలాచారము, దశభక్తి. ఏంటంటే కొండకుందాచార్యునికి సంబంధించినటువంటి ఈ బుక్స్ ఇచ్చి ఇవి ఉన్నవేంటి లేనివేంటివి అని అడగవచ్చు, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి శాతవాహనుల కాలం సంబంధించినటువంటి ముఖ్యమైన జైన కేంద్రాలు కనుక చూస్తే మనకు పొట్ల చెరువు ఈజ్ నథింగ్ బట్ పటన్ చెరువు తెలంగాణలో. నెక్స్ట్ మునులగుట్ట, కొలనపాక, వెములవాడ, వడ్డెమానుకొండ అండ్ గుంటుపల్లి. వడ్డెమానుకొండ గుంటూరు, ఏపీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. గుంటుపల్లి వెస్ట్ గోదావరి. నెక్స్ట్ పేరూరు, సిద్ధవటం. ఇవి అనేవి ఏంటంటే శాతవాహనుల కాలం నాటి ముఖ్య జైన కేంద్రాలు. ఇలా అడగవచ్చు. ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది జైన్ సైట్ డ్యూరింగ్ ది శాతవాహనాస్. అంటే కింద ఇచ్చిన వాటిలో శాతవాహనులకు సంబంధించిన జైన కేంద్రాలు ఏవి, జైన కేంద్రాలు కానివేంటి, బౌద్ధ కేంద్రాలు ఏంటి, బౌద్ధ కేంద్రాలు కానివేమని అడగవచ్చు. కాబట్టి జైన మతం అనేది చాలా ఇంపార్టెంట్. జైన మతంలో ఉన్నటువంటి శాఖలు ఏంటి, జైన మతంలో ఉన్నటువంటి తత్వాలు ఏంటివి, నెక్స్ట్ జైన మతానికి సంబంధించినటువంటి బుక్స్ కొండకుందాచార్యుడు రాసినటువంటి వాటివి ఎక్కువ ఫోకస్ చేయండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సైట్స్.